చిన్న అపార్థం కూడా ఉంది. హ్మ్. అనువాద చిత్రాలంటే మీరు నాయంటే కొన్ని ఉదాహరణలు చెప్పండి. 'యానిమల్' ఉంది ఇప్పుడు. హ్మ్. హ్మ్. అనువాద గీతాలైనప్పటికి కూడా అవన్నీ కూడా ఓకే. ఒరిజినల్ లాగే ఉంటాయి. అదే అదెప్పుడు కూడా కొంతమంది మీరు కరెక్ట్‌గానే అర్థం చేసుకున్నారు. హ్మ్. కొంతమంది ఏమాయ చేసేవే ఎటో వెళ్ళిపోయింది మనసు, అయి కాదు. శ్వాసను శ్వాసగా కూడా అనువాద చిత్రాలు అనుకుంటారు. లేదు. 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 అవి సమాంతరంగా జరిగిన అవును. 2 భాషల్లోనూ బైలాంగ్వల్ అన్నమాట. అవును. బైలింగ్వల్ అనేటప్పటికే ఎవరి స్వేచ్ఛ వారికుంటది. అవును. దాన్నే అనువాద చిత్రాలకు కూడా నేను ఆహ్, ఉపయోగించడం జరిగింది. హ్మ్. ఏం చేశానంటే నేనొచ్చే సమయానికి ఇలాగే డబ్బింగ్ ఒక రకంగా, స్ట్రెయిట్ సినిమాలు ఒక రకంగా, ఈ పోకడలో పాటలుండడం గమనించి, హ్మ్. దీనికి ఏం చేయగలనని ఆలోచిస్తే నాకు తట్టిందేంటంటే, సత్యానువాదం కాకుండా స్వేచ్ఛానువాదం అన్న పద్ధతిలోకి వెళ్దామని. ఓకే. ట్రూ ట్రాన్స్‌లేషన్ కాకుండా ఫ్రీ ట్రాన్స్‌లేషన్. హ్మ్. ఈ తరం భాషలో చెప్పాలంటే. అంటే మొత్తం పాటంతటికి ఏం కన్వే చేయాలో ముందు అనుకుని, అది ఎప్పుడు ఆ భావం ఏ వాక్యానికి కుదురుతదో ఆ భావాన్ని ఆ వాక్యానికే జొప్పించేలాగా. హ్మ్. మనకు కావాల్సిందేంటి కేవలం లిప్ సింకే కదా! ఆ లిప్ సింక్‌కి ఆ భాషలో ఆ వాక్యానికి ఏ భావం వాడారో అది వాడకుండా